హలో, నేను మీ సిఎస్ రావు. ట్రూ కాలర్ తెలుసు కదా. ఆ ట్రూ కాలరు ఇండియా ఇన్సైట్ 2025 పేరుతోటి ఒక నివేదికను ఇచ్చింది. దాని ప్రకారం స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజెస్ కారణంగా దాదాపు ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు ఇండియాలో వినియోగదారులు నష్టపోయినట్టు తెలిసింది. దాదాపు 4,000 కోట్ల స్పామ్ కాల్స్, అలాగే 13,000 కోట్ల స్పామ్ మెసేజ్ల ద్వారా సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు 20,000 కోట్ల సుమారుగా. అంటే మనం ఆధునిక టెక్నాలజీని ఎంత పెంచుకుంటున్నామో అంతే స్పీడ్గా సైబర్ నేరగాళ్లు కూడా దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎక్కడో ఉండేటువంటి సైబర్ నేరగాళ్లు మన మొబైల్స్లో జొరపడుతూ ఉన్నారు. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఈ ఫోన్లలోకి స్పామ్ కాల్స్ వస్తుంటాయి, అలాగే స్పామ్ మెసేజెస్ కూడా వస్తుంటాయి. వీటిని కట్టడి చేసేందుకు ట్రూ కాలర్ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే దాదాపు 30 కోట్ల మంది ట్రూ కాలర్ వినియోగదారుల సమాచారాన్ని మొత్తాన్ని సేకరించి అధ్యయనం చేసిన తర్వాత ట్రూ కాలర్ అనౌన్స్ చేసినటువంటి సమాచారం ఇది. అందుకే రాబోయేటువంటి రోజుల్లో థర్డ్ పార్టీ నుంచి ఇబ్బంది లేకుండా ఉండేలాగా గ్రూప్ ఐడెంటిఫై చేసి ఇంట్లో ఉండేటువంటి ఒక 5 మ్యాక్సిమం 5కి ఈ స్పామ్ కాల్ అలర్ట్ని ప్రకటించేటువంటి ఫీచర్ని తీసుకురాబోతుంది. అంటే సైబర్ నేరగాళ్ళు దొంగతనాలు కొత్త పందాలు చేస్తున్నారు, వాటిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు ట్రూ కాలర్ చేస్తూ ఉంది. వాస్తవం ఇప్పుడు ఏఐ వచ్చింది, మన వాయిస్ని క్లోనింగ్ చేస్తుంది, మన వీడియోని క్లోనింగ్ చేస్తుంది. మన ఇంటిలో ఉండేటువంటి మన సభ్యులకే మనమే మాట్లాడినట్టు మన వాయిస్ని, మన వీడియోని క్లోనింగ్ చేసేసి వాళ్ళకి స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజెస్ పంపిస్తున్నారు. దీన్ని నిజం అనుకున్నటువంటి వాళ్ళు డిజిటల్ అరెస్ట్కి గురవుతున్నారు. ఆ డిజిటల్ అరెస్ట్ కారణంగా మన అకౌంట్ నుంచి మన డబ్బు అఫీషియల్గానే ఓటీపీ చెప్పడం ద్వారా వెళ్ళిపోతున్నాయి సైబర్ నేరగాళ్ళకి. ఈ విధంగా వెళ్ళిపోయిన అమౌంట్ దాదాపుగా ఒక డిజిటల్ అరెస్ట్ ద్వారానే 700 కోట్లు పైగా ఉందంటున్నారు. రకరకాల రూపాల్లో సైబర్ నేరగాళ్ళు కొల్లగొట్టినటువంటి డబ్బు 20,000 కోట్ల రూపాయలు ఒక్క ఏడాదిలో. దీని అందరికి కారణం ఏంటి? టెక్నాలజీని అవగాహన లేకుండా వాడుకోవటం ఒకటైతే, అవగాహన ఉన్నప్పటికీ కూడా సైబర్ నేరగాళ్ళ మాయలో పట్టు ఇంకొకటి. ఆ తర్వాత పోలీసులకి సకాలంలో కంప్లైంట్ చేయకపోవడం మరొక అంశం. వెంటనే కంప్లైంట్ చేస్తే కనుక పోలీసులు రికవర్ చేసే అవకాశం ఉంది. లేట్ చేస్తే కనుక మూల ఖాతాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ చేయలేదు. సో కాబట్టి టెక్నాలజీ పెరిగిందని సంబరపడాలా, లేదంటే సైబర్ నేరగాళ్ళ దోపిడీ చూసిన తర్వాత బాధపడాలా? ఈ టెక్నాలజీని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.